అలే ఈ పూట మన ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము 11 అధ్యాయము 18, 19. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనుము. అవి మీ కన్నుల నడుమ ఉండవలను. నీవు నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని అంటే ఏమిటి? ఆయన చెప్పిన ఆ వాక్యాన్ని, ఆజ్ఞాన్ని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలంటే దీనిని ఎవరితో మాట్లాడుతున్నాడని అర్థము? తల్లి తండ్రి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాటని నీ హృదయంలో, నీ ఆత్మలో ఏం చేసుకోవాలి? ఆ వాక్యం చదవండి. హృదయములోను మనస్సులోను ఉంచుకొని. చాలమ్మా. దేవుని మాట, దేవుని ఆలోచన, వాక్యంలో నుండి ఆయన మనల్ని నడిపించే ఆ విధానంని, ఆయన వాగ్దానాన్ని, ఆయన హెచ్చరికలని, ఆయన ప్రవచన మాటని, కుటుంబానికి ఆయన ఇచ్చినది, వ్యక్తిగత జీవితానికి ఆయన ఇచ్చిన మాటలు, పిల్లల గురించి ఆయన ఇచ్చిన మాటలు, కుటుంబాన్ని గురించి ఆయన ఇచ్చిన మాటలు, పరిశుద్ధ జీవితానికి ఆయన ఇచ్చిన మాటలు, కుటుంబ బంధం ఎలా ఉండాలని ఆయన ఇచ్చిన మాటలు, సమాజంలో మనం ఎలా బ్రతకాలని ఆయన మనకిచ్చిన మాటలు, ఎలా మనం పని చేయాలని ఆయన మనకిచ్చిన మాటలు, సంఘములో మన జీవితం ఎలా ఉండాలని ఆయన మనకి నేర్పించిన మాటలు. అలా ప్రతి వాక్యాన్ని, నీవు వినిన ప్రతి వాక్యాన్ని నీ హృదయములో, నీ మనస్సులో వాటిని గుర్తింపుగా, సూచనలుగాను నువ్వు ఏం చేసుకోవాలంట? పట్టుకోవాలంట. దానిని నువ్వు త్రోవలో నడిచేటప్పుడు ఏం చేయాలంట? ధ్యానించాలి. కూర్చున్నప్పుడు ధ్యానించాలి, పనుకున్నప్పుడు ధ్యానించాలి, లేచినప్పుడు ధ్యానించాలి. అంటే దేవుడు నీ వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం ఏం చేయాలండి? అనుభవించాలి, రుచి చూడాలి. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం వ్యక్తిగతంగా రుచి చూచుటకే, అనుభవించుటకే దేవుడు కృపగా మన భాషలోనే మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు చాలా క్రైస్తవులకి, దేవుని పిల్లలకి దేవుని వాక్యాన్ని గురించిన విలువ ఇంత మాత్రము తెలియదు. బాధకరమైన మాట. నా భాషలో ఏందండి? నిర్మించబడిన వాక్యం విలువ చాలా మందికి తెలియదు. ఇంగ్లాండ్ దేశంలో జీవించిన ఒక దైవజనుడు విలియం గేరీ, ఆయన తండ్రి ఏందండి? కుట్టేవాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక పేద కుటుంబం, కానీ భక్తి కలిగిన కుటుంబం, విశ్వాసముతో నిండిన కుటుంబం, దేవుణ్ణి ఆధారపడిన కుటుంబం.
ఆ కుటుంబంలో పుట్టినవాడు ఈ విలియం కేరీ. తండ్రి చెప్పులు కొట్టే పని చేసి ఎంతో వచ్చే ఆదాయముతో జీవనాన్ని నడిపించేవాడు. పేదరికము వలన ఇప్పుడు విలియం కేరీ తన తండ్రి చేసిన పనిని చెయ్యుట మొదలుపెట్టాడు. 8వ తరగతి వరకు చదివాడు. చదువుని మానుకొని రోజు వచ్చి చెప్పులు కొట్టే పని చేశాడు. ఏదో వచ్చే ఆదాయముతో బ్రతుకుతున్నాడు. కానీ తన తల్లి తండ్రి నేర్పించిన భక్తిలో ఎంత మాత్రము తొలగిపోలేదు. ఆమెను చెప్పండి. తల్లి తండ్రి తన బిడ్డకి నేర్పించిన భక్తి, దేవుణ్ణి గురించిన ప్రేమ, ఆత్మలు నశించిపోతున్నారే వారు రక్షించబడాలని ఆత్మ భారము, తల్లి తండ్రి నేర్పించిన ప్రతి మాట ఈ విలియం కేరీ మనసులో బలంగా ఉండిపోయింది. ఆయన రోడ్డు దగ్గర ఒక స్థలములో చెప్పులు కొట్టే పని చేసిన ఆయన ఆ కూర్చున్న స్థలములో మన భారతదేశ మ్యాప్ని ఆయన అక్కడ పెట్టుకున్నాడంట. ఎంత ఆశ్చర్యం! ప్రతి వాళ్ళకి తన దేశం మీద భక్తి ఉంటాయి. ప్రతి వాళ్ళకి తన దేశము క్షేమంని కోరుకుంటారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక పేదరికంలో ఒక యవనస్తుడు ఏంటంటే చెప్పులు కొడతా ఉన్న ఆ స్థలంలో తన దేశ ఫోటోని పెట్టుకోకుండా మన దేశం ఫోటోని పెట్టుకున్నాడు. భారతదేశ మ్యాప్ని, ఇండియా మ్యాప్ని పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించేవాడు, ఏడ్చేవాడు, దేవా భారతదేశాన్ని రక్షించండి. భారతదేశం ఎక్కడ ఉంటాయని కూడా తెలియదు, భారతదేశానికి ఎలా వెళ్ళాలని కూడా తెలీదు. మన భారతదేశానికి ఇంగ్లాండ్లో ఉన్న ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడు. పని చేసుకున్నవాడు మిగిలే టైంలో ఏడిచేవాడు. ఆ యవనస్తుడు జీవితాన్ని, హృదయాన్ని చూసిన దేవుడు ఆ విలియం కేరీని మన దేశానికి నడిపించాడు. ఆమెను చెప్పండి. ఆయన వచ్చిన చరిత్రము చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. ఆయన వచ్చాడు అండి, ఓడలో వస్తున్నాడు. ఓడలో రాగానే బిడ్డ చనిపోతాడు, సముద్రంలో నీళ్ళలో పడేస్తాడు. కానీ వెనక తిరగకుండా ముందు వస్తాడు. భారతదేశంలో కోల్కతాలో వచ్చి దిగుతాడు. భార్య అనారోగ్యం బాగలేకుండా చనిపోయింది. ఇంకొక భార్య మెంటల్ అయిపోయింది. పిల్లలు చనిపోతారు. ఉండటానికి స్థలం లేదు, తినటానికి ఆగారం లేదు. ఆ దైవజనుడు అలా బ్రతికి కారణము దేవుడు నన్ను పంపించాడు. దేవుడు ఈ భారతదేశంలో నా ద్వారా ఏదో చేయాలని ఉద్దేశించుకున్నాడు. ఈ శోధనలు, ఈ నష్టాలు, ఈ బంధాలు నన్ను విడిచిపోయినా నేను ఎందుకు ఇక్కడ నడిపించబడ్డానో అది నా జీవితంలో నెరవేర్చకుండా నేను తిరిగిపోను అని తీర్మానముతో ఈ నష్టాల్లో కూడా జీవిస్తున్నాడు. ఆ విలియం కేరీ ద్వారా దేవుడు కార్యాన్ని చేశాడు. మీకు తెలుసా, ఆ విలియం కేరీ ద్వారా ఇంచుమించి భారతదేశంలో 40 భాషలలో మన బైబిల్ రాయబడింది. హల్లెలూయా. ఒక్క భాష అంటేనే ఎన్ని తిప్పలండి. కొందరు ఉంటారు వారు భాషని ఎంత చండాలుగా మాట్లాడతారు. హల్లెలూయా. ఒక అంగ్రేజ్ వ్యక్తి మిషనరీ భారతదేశంలో వచ్చి 40 భాషలని, చరిత్రకారులకి అర్థం కాని ఒక విషయం ఏం తెలుసా, ఈయన ఎప్పుడు నిద్రపోయి ఉంటాడో అని ఇప్పటి వరకు ఎవరికి తెలియదంట. టీ తాగేటప్పుడు ఒక భాష నేర్చుకుంటాడంట. బజారు వెళ్తా మార్గంలో ఒక భాష నేర్చుకొని వెళ్తాడంట. భోజనం తినేటప్పుడు ఒక భాషలు నేర్చుకుంటా ఉంటాడంట. ప్రార్థన చేసేప్పుడు ఒక భాష నేర్చుకుంటా అంట. ఇంట్లో వంట చేస్తా ఉన్నప్పుడు ఒక భాష నేర్చుకుంటా ఉంటాడంట. ఈయన ఎప్పుడు పనుకొని ఎప్పుడు లేస్తారంటే అసలు ఎవరికి తెలియదంట. 40 భాషలు, దాంట్లో ఒక భాష తెలుగు. హల్లెలూయా. ఏందండి, పరిశుద్ధుల ఒక త్యాగము. ఈరోజు మన భాషలో దేవుణ్ణి మనము చదవగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. దేవుని చిత్తము ఈ భూమిలో ఎవ్వరు కూడా ఆయన వాక్యానికి దూరంగా ఉండకూడదు, ఆయన వాక్యము తెలియకుండా ఉండకూడదని దేవుడు భక్తులకి జ్ఞానమునిచ్చి, దేవుడు మన భాషలో దేవుడు బైబిల్ని ఇచ్చి ఉంటే ఈ బైబిల్కి మనం ఇచ్చే విలువ ఎంత, ఈ బైబిల్ని మనం ఎంత ఘనపరుస్తున్నాం, వాక్యానికి మనం ఎంత భయపడుతున్నాం, వాక్యాన్ని ఎంత మనం కౌగలించుకుంటున్నాం, వాక్యము రాగానే ఎంతమంది ఆనందిస్తున్నారు.
ఎంతమంది వాక్యముతో ఆ రోజుని మొదలు పెడుతున్నారు? ఎంతమంది వాక్యముతో ఆ రోజుని ముగిస్తున్నారు? హల్లెలూయా. కనుక ఆ రోజు దేవుడు నీ చేతిలో ఉన్న బైబిల్ని బట్టి లెక్క అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఈ భాషలో నీ చేతిలో రావుటకు కొన్ని పరిశుద్ధుల రక్తము కార్చి ఉన్నారు, కొన్ని పరిశుద్ధులు ఉపద్రవానికి గురి అయి ఉన్నారు. వీటి వెనక పరిశుద్ధుల ప్రయాసము, త్యాగము ఇంతంత కాదు. రక్త సాక్షులు ఈ బైబిల్ మన చేతిలో రావుటకు సిందించబడి ఉంది. కనుక ఆరోగ్యం ఉన్నప్పుడే, మంచి చూపు ఉన్నప్పుడే, మంచి స్వరం ఉన్నప్పుడే, మంచి జ్ఞానము ఉన్నప్పుడే, హల్లెలూయా, ఈ వాక్యాన్ని ఎంతగా చదవగలుగుతారో అంతగా చదవండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇదే నిన్ను కాపాడేది తప్ప మరి ఏది కూడా నిన్ను కాపాడదండి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వినిన నా మాటని మీ హృదయంలో, మీ మనస్సులో దానిని ఏందండి దాచిపెట్టండి. అది మీ జీవితంలో గుర్తింపుగా, సూచనలుగా ఉండిపోవాలి. ఆమేన్. అంటే దాని అర్థం ఏమిటి? తల్లిదండ్రులారా, మీరు వినిన వాక్యాన్ని ముందు మీరు జీర్ణించుకోవాలి, మీరు దానిని అనుభవించుకోవాలి, మీరు ఆ వాక్యాన్ని బట్టి పరవశించాలి. ఆ వాక్యానికి మిమ్మల్ని అప్పగించి, దేవా నేను ఇలా మారుతానయ్యా, నన్ను ఇలా మార్చండి ప్రభువా. వాక్యముతో మీ జీవితము కలిసిమెలిసిపోవాలి. దేవుడు సమాపణని గురించి మాట్లాడా? ఆ వాక్యాన్ని మీరు మీ హృదయంలో తీసుకొని అభ్యాసించుకోవాలి. నేను ఇలా మారాలయ్యా. తగ్గింపుని గురించి వాక్యం వస్తుందా? ఆ వాక్యాన్ని మీరు అభ్యాసించుకోవాలి. దేవా నేను ఇలా మారాలి ప్రభువా. మీరు వినిన వాక్యాన్ని మీ హృదయంలో, మనస్సులో దాన్ని సూచనలుగాను, గుర్తింపుగాను, ముద్రగాను మీరు అనుభవించాలి. ఆమేన్ చెప్పండి. మీలో ఎంతమంది అండి యథార్థంగా దేవుడి ముందు చెప్పగలుగుతారు? సంఘంలో మీరు వినే వాక్యాన్ని ఆ వారంలో ఏదో ఒక సమయం నేను చూసి ధ్యానించి నేను ప్రార్థిస్తున్నానని యథార్థంగా దేవుడి మీద మీరు చెప్పగలుగుతారా? ఎలా ఆశీర్వాదం వచ్చిందండి? చెవి గలవాడు వినును గాకని మీరు సరిగా విని ఉంటే, దేవుడు మిమ్మల్ని దర్శించుటకు మీ హృదయాన్ని మీరు అప్పగించి ఉంటే, ఆ వాక్యం మిమ్మల్ని దర్శించి ఉంటాయి. ఆ వాక్యం మిమ్మల్ని కలవరపరుస్తూ ఉంటాయి. ఆ వాక్యం మిమ్మల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తూనే ఉంటాయి కదా. ఫార్మాలిటీ కొరకు వాక్యం వినవద్దండి. ఏదో ఆదివారం అంటే పాటలు, తర్వాత స్తుతి ఆరాధన, తర్వాత దర్శన వాక్యము, తర్వాత ఒక 40 నిమిషాలు, గంట సేపు వాక్యం వినే సమయము గనుక వింటాము. అలా కాదు. ఇది ఎన్నడూ మన జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు. ఈ వాక్యముతో నీ జీవితం, హల్లెలూయా, ఈ వాక్యముతో నీ హృదయము, ఈ వాక్యముతో నీ కుటుంబం, ఈ వాక్యముతో నువ్వు చేసే పని, ఈ వాక్యంతో నీ పిల్లలు, ఈ వాక్యాన్ని ఏందండి మీరు అభ్యాసించుకోవాలంట. ఆమేన్ చెప్పండి. మీరు అభ్యాసించుకున్న తర్వాత, మీరు వాక్యానుసారంగా మారిన తర్వాత, మీరు దేవుడు చెప్పినట్టు మిమ్మల్ని మార్చుకున్న తర్వాత, మీరు నడుచుకునేటప్పుడు, మీరు చేసేటప్పుడు, ఇప్పుడు 19 చదవండి. ఆ ఆ ఆ ఆ మాటలాడుచు. మన అరుగు మీద కూర్చొని ఏం మాట్లాడుతున్నామండి? హల్లెలూయా. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు, మన భాషలో బజార్కి వెళ్ళేటప్పుడు, హల్లెలూయా. ఇద్దరు అక్క ఏం మాట్లాడుకుంటున్నారండి? ఇద్దరు అన్నలు ఏం మాట్లాడుకుంటున్నారండి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు,
నడిచేటప్పుడు న్యాయమైన మాట తర్వాత, సరి అయిన మాట తర్వాత, అవసరమైన మాట తర్వాత, అవసరమైన సంభాషణ తర్వాత ఈ అనుభవానికి మన జీవితంలో చోటు ఉందా? భార్య భర్తగా ఇలా అయ్యగారు ఈ వాక్యాన్ని మనకి నేర్పించారగయ్యా అని భార్య భర్తగా మాట్లాడుకున్న అనుభవాలు ఉందా? ఇలా ఆదివారము అయ్యగారు ఈ మాట చెప్పాడే అని తల్లి తండ్రి పిల్లలు అక్కడ కూర్చొని ఈ విషయాన్ని మాట్లాడారే అని అలా మాట్లాడుకున్న అనుభవాలు ఉందా? ఈరోజు దేవుడు ఈ విషయము మన కొరకే మాట్లాడాడు అని ఇంట్లో డిస్కస్ చేసే అలవాటు ఉందా? బైబిల్ చెప్పే మాట అక్కడ కాదా మీ ఆశీర్వాదం ఉంది, ఆ మాటని చెప్పి ఇప్పుడు వాటిని మీ పిల్లలకి నేర్పి, హల్లెలూయా, వాటిని మీ పిల్లలకి నేర్పి, ఈ పిల్లలకి నేర్పి నేను వచ్చేవారు చెప్తాను. ఈరోజు ఈ ఒక్క మాట వరకు నేను నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మీకు చెప్పిన ఆ మాటని మీ హృదయంలో మీ మనస్సులో మీరు పెట్టుకొని దానిని అంగీకరించి, ఇప్పుడు అంగీకరించిన తర్వాత నడిచేటప్పుడు అంటే ప్రవక్తన, కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు, హల్లెలూయా, లేచినప్పుడు, అది జీవిత విధానము. హల్లెలూయా. అంటే కుటుంబము ఆశీర్వదించబడాలంటే, పిల్లలు ఆశీర్వదించబడాలంటే, మన చేసే వ్యాపారము పని ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుడు ఆ తల్లి తండ్రిని లేకపోతే ఆ భార్య భర్తని ముందు టార్గెట్ చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అయ్యా పిల్లలు ప్రార్థన చెయ్యట్లేదయ్యా అని కంప్లైంట్ చేసే పిల్లల్ని దేవుడు అడిగే ప్రశ్న ఏం తెలుసా? నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావు? అయ్యా పిల్లలు సంఘానికి రావట్లేదయ్యా అని చెప్పే తల్లిదండ్రి దగ్గర దేవుడు అడిగే ప్రశ్న ఏం తెలుసా? నువ్వు ఎంత సంఘాన్ని ప్రేమిస్తున్నావు? అయ్యా పిల్లలు లోబడట్లేదయ్యా అని చెప్పే తల్లిదండ్రి దగ్గర దేవుడు అడిగే ప్రశ్న ఏం తెలుసా? నువ్వు ఎంత నాకు లోబడుతున్నావు? హల్లెలూయా. దేవుడు ముందు పిల్లల్ని గురించి మాట్లాడే మునుపు ఇక్కడ తల్లిదండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. నా మాటని నీ హృదయంలో నీ మనస్సులో నువ్వు అంగీకరించు, నువ్వు మారాలి, నీలో మార్పు రావాలి, నీలో రూపాంతరము రావాలి. నిన్ను చూసి నేను ముందు సంతోషపడాలి, మిమ్మల్ని చూసి నాకు మహిమ కలగాలి, నేను మిమ్మల్ని సాక్షి చెప్పాలి. నీ లోబడుట, నీ విధేయత, నీ నడవడిక, నీ ఆత్మిక జీవితం, నీ భక్తి, నీ మార్పు, నన్ను గణపరిచే విధానము, నాకు లోబడే విధానము, సంఘముతో నీ సహవాసము, నీ మార్పుని ముందు నేను చూడాలి. నీలో ఆ వచ్చిన తర్వాత అది ఇప్పుడు సప్లై అవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సిగరెట్ తాగుతూ తన అబ్బాయి దగ్గర రే సిగరెట్ తాగకూడదురా అంటే ఎలా ఉంటాయి? ఉదయం లేవగానే బూతుల్లోనే ఆ దినముని మొదలు పెట్టేవాడు. రై బూతుల్లోనే మాట్లాడకూడదు తప్పురా అంటే ఎలా ఉంటాయి? అందుకే దేవుడు ముందు తల్లిదండ్రి దగ్గర వస్తున్నాడు. నా వాక్కు నీ జీవితంలో ఏందండి, నీ జీవితాన్ని ఏందండి నేను కోరుకున్నట్టు మారాలి. నీ మార్పే, మరలా చెప్తానండి, నీ మార్పు నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ మార్పే నీ పిల్లల్లో మార్పుని తీసుకొని వచ్చింది. నువ్వు దేవుడిని ఎంత దగ్గర చేరుతున్నావో, నేను అన్న దూరంలో ఉన్న నీ భర్త కూడా దేవుడి దగ్గర చేరుతాడు. నువ్వు ఎంత దేవుడి దగ్గర వాక్యము దగ్గర చేరుతున్నావో, దూరంలో ఉన్న నీ బిడ్డ దేవుడి దగ్గర చేరుతాడు. పరిశుద్ధతలు వస్తారు, భక్తిలో వస్తారు.
నువ్వు ఎంత దేవుడి దగ్గర చేరుతున్నావో, దేవుడు చెప్పినట్టు నువ్వు మార్చుకుంటున్నావో, నువ్వు పోగొట్టుకున్న కార్యము, నిన్ను విడిచి దూరంలో ఉన్న నీ ఆశీర్వాదం నీ దగ్గర వచ్చింది. నా దేవుడు తన మాటలు నమ్మదగినవాడు. గనుక ఈ ఉదయము దేవుడు మనకి నేర్పించేది, తల్లి తండ్రులారా, ఈ వాక్యము నీ మనస్సులో, నీ హృదయంలో వచ్చేస్తే, నువ్వు నడిచేటప్పుడు వాక్యానుసారంగానే నీ జీవితం ఉంటాయి. నువ్వు కూర్చున్నప్పుడు వాక్యానుసారంగానే నీ జీవితం ఉంటాయి. నువ్వు ఒకరితో మాట్లాడేటప్పుడు అది భక్తి సంబంధించినదిగా, పరిశుద్ధతానికి సంబంధించినదిగా, ఎదుట వాళ్ళకి మేలుని కలిగి చేసేదిగా ఉంటాయి. కానీ అక్కడ కీడు పుట్టించుటకు అవకాశం ఉండదు. కొందరు ఇంటికి వస్తున్నారంటేనే భయంగా ఉంటాయి. హల్లెలూయా. వారు వచ్చి పావుగంట కూర్చొని వెళ్ళిన తర్వాత ఇంట్లో భూకంపం వచ్చేసిద్ది. హల్లెలూయా. నిజం. అప్పటి వరకు ఆ భార్య భర్త సంతోషంగా నవ్వుకొని, అన్ని సంతోషంగా హ్యాపీగా అన్నీ ఉండేవాళ్ళు. వచ్చి అలా కూర్చొని వెళ్ళి ఉంటారు. తర్వాత 3వ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. భయంగా ఉంటాయి. నేను అంటాను, మన ప్రార్థనలో ఇది కూడా చేయాలి. ప్రభువా, మా ఇంటికి అందరు రావద్దయ్యా, నువ్వు నడిపించేవారే రావాలి ప్రభువా. భూకంపాన్ని కలుగ చేసేవాళ్ళు ప్రభువా రాకూడదు ప్రభువా. భార్య భర్త ప్రేమని ప్రభువా విరగొట్టేవారు రాకూడదు ప్రభువా. ఎవరు వస్తే పూర్తిగా నువ్వు కంట్రోల్ చేయి ప్రభువా. తప్పదండి, ఆమెను చెప్పండి. ఏంది? హల్లెలూయా. దీనికి కారణం, ఇదన్నిటిలో సరిగా ఉండాలంటే నీ హృదయము, నీ మనస్సు. అందుకే మత్తయిలో ఒక మాట అంటారు, మత్తయి 5:22, ధనము ఎక్కడ ఉన్నాయో, 6:22 చూడండి. 6:22 అమ్మా, మత్తయి సువార్త. నీ ధనము ఎక్కడ ఉన్నాయో అక్కడే నీ హృదయం ఉంది. ఇది నేను చెప్పనా, ఈ వాక్యానుసారంగా వాక్యము మన ధనమై ఉంటే, ఆ వాక్యంలో మన మనసు ఉంటే, దేవుడు కంట్రోల్ పూర్తిగా మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. పూర్తిగా మన జీవితంలో ఉంటాయి. నేను అంటాను, తల్లి తండ్రి, మీ జీవితంలో మీరు కోరుకున్న ధనాన్ని నా దేవుడు ఖచ్చితంగా మీకు ఇచ్చును గాక. ఇప్పుడే గట్టిగా ఆమె వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. బలం వచ్చింది, ఉజ్జీవం వచ్చింది. ఇప్పుడే కొందరిలో నవ్వు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ హృదయ వాంఛల్ని దేవుడు నెరవేరుస్తాడండి. మీ ప్రార్థనకి ఆయన జవాబిస్తాడండి. మీ కోరికల్ని ఆయన ఏందండి నెరవేరుస్తాడు. కానీ నీ జీవితంలో ఎన్నడూ మారని ఒక ధనం ఉండాలి. అది దేవుని వాక్యమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీ హృదయంలో, నీ మనస్సులో మొదటి ధనము యేసయ్యా. నీ జీవితంలో ప్రథమమైన మారని ఒక ధనము వాక్యం. ఈ వాక్యముతో మీ జీవితం ఉంటే, వాక్యము మీ ధనమై ఉంటే, వాక్యానుసారంగా మీరు చేస్తే, తాడుకి మీరు చోటు ఇయ్యరు. ఆమేన్ చెప్పండి. తాయెత్తుకి మీరు చోటు ఇయ్యరు. బొమ్మలకి మీరు చోటు ఇయ్యరు. ఆచారానికి చోటు ఇయ్యరు. మూఢనమ్మకాలకి చోటు ఇయ్యరు. లేనిపోని కార్యానికి చోటు ఇయ్యరు. ఎందుకు తెలుసా? నా మనస్సులో వాక్యమే, నా హృదయంలో వాక్యమే, నా జీవితానికి వాక్యమే. కనుక మన కుటుంబ ఆశీర్వాదం తల్లి తండ్రి మార్పులో ఉంది. ఆ మార్పు ఎలా వస్తుందంట? వాక్యము మన హృదయంలో రావాలి. హల్లెలూయా. అలా వాక్యము మన హృదయంలో వచ్చేస్తుంది. మన భక్తి జీవితము అది దేవుడు కోరుకున్నట్టు కనబడిద్ది. ఆమేన్ చెప్పండి. మన భక్తి జీవితం నామకర్తగా ఉండదు, టైం పాస్ కొరకు ఉండదు, ఏదో వెళ్తాం వస్తామని ఉండదు. నా భక్తి దేవుణ్ణి మహిమపరిచినట్టు ఉంటాయి. హల్లెలూయా.
ఒక తల్లి తండ్రి భక్తి దేవుని వాక్యములో నుండి ప్రారంభమవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొన్ని నిమిషము ఈ వాక్యము మన జీవితంలో వచ్చేటప్పుడు, ఆ వాక్య అనుసారంగా ఆ తల్లి తండ్రి మారేటప్పుడు, ఆ తల్లి తండ్రిలో కొన్ని అనుభవాలు కనబడిద్ది. ఆ తల్లి తండ్రిలో కొన్ని అనుభవాలు కనబడిద్ది. నేను వేగంగా మీకు పాయింట్ వరకు చెప్తాను. ఒకటి, అందరూ తీసుకోండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయంని తీసుకోండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయాన్ని తీసుకోండి. 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయం. అమ్మా, మొదటి 2 వాక్యాన్ని చదవండి. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు గాక, యెహోవా 40 సంవత్సరము వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఇక్కడ ఉండండి. ఇజ్రాయెల్ ప్రజల్ని గురించి మనకి తెలుసు. 430 సంవత్సరం బానిసలుగా జీవించిన ఒకరోజు వారి ఏడుపుని, కన్నీటిని, వారి మొరని దేవాది దేవుడు చూసి దిగి వచ్చి మోషేని పంపించి ఒకే రాత్రి ఏందండి, గొర్రె పిల్ల రక్తము చేత వారిని విమోచించాడు. వారిని విమోచించి అద్భుతంగా అరణ్యంలో, ఎడారిలో వారిని నడిపించి దేవుడు చెప్పిన రీతిగా వాగ్దాన భూమిలో వారిని తీసుకొచ్చాడు. ఆ భూమిలో వచ్చి ఏందండి, అన్ని క్షేమముగా, ఆశీర్వాదంగా, సమృద్ధిగా ఉంది. అన్ని సమృద్ధిగా వచ్చిన తర్వాత పాపానికి వీళ్ళు అడుగు పెట్టారు. అందుకే ఎంతగా మీరు దేవుళ్ళు ఆశీర్వాదంలో ఎదుగుతున్నారో, మేలులో ఎదుగుతున్నారో, అంతగా మిమ్మల్ని దేవుళ్ళు మరుగు చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ధనము, సమృద్ధి, క్షేమము మనలో ఎదిగేటప్పుడు మనని ఏం చేసుకోవాలండి, దేవుళ్ళో మరుగు చేసుకోవాలి. లేకపోతే హెచ్చింపు వచ్చేసిద్ది. ఆమేన్ చెప్పండి. లేకపోతే హెచ్చింపు వచ్చేసిద్ది. హెచ్చింపు వచ్చేస్తే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. ఆ సమృద్ధి, ఆ పరిపూర్ణత నీ ఆత్మీయ నేత్రముని మూసివేసిద్ది. వీళ్ళకి జరిగినది ఇదే. ఇప్పుడు వీళ్ళు మరలా దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు ఏం చేశారండి, 40 సంవత్సరానికి వీళ్ళకి పాఠం నేర్పించాలి, బుద్ధి నేర్పించాలని ఫిలిష్తీయుల చేతిలో అప్పగించాడు. బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వేదన పడుతున్నారు. మరలా ఇప్పుడు దేవుణ్ణి చూసి ఏడిచి, దేవా క్షమించండి అయ్యా, నీకు విరోధంగా పాపం చేశామయ్యా, ఇంకా అలా తప్పు చెయ్యము, నీ మార్గంలో ఉంటామయ్యా, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటామయ్యా అని ఏందండి, మరలా కొందరు ఉంటారు చూడండి. దేవుడు రక్షిస్తాడు, అన్ని బాగుపడింది, దేవుళ్ళు వస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంచెం రోజు తర్వాత సాకులు చెప్పుట మొదలు పెడతారు, కారణాలు చెప్పుట మొదలు పెడతారు, అబద్ధము చెప్పుట మొదలు పెడతారు. హల్లెలూయా. కొంచెంగా ఏందండి, దేవునికి దూరం అయిపోతారు. ఒక వ్యక్తి వెలుగుకి దూరం అవుతున్నాడంటే దేని దగ్గర వెళ్తున్నాడంటే అర్థం, చీకటి దగ్గర వెళ్తున్నాడంటే. ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడంటే ఎవరి దగ్గర వెళ్తున్నాడని అర్థము, సాతాను దగ్గర వెళ్తున్నాడని అర్థం. వీళ్ళు ఇలాగనే అంటే వెళ్తారు. తర్వాత వారి మీద ఒక తీర్పు, వారికి సమస్యలు, శోధనలు, నష్టాలు అన్నీ వచ్చిన తర్వాత మరలా ఏందండి, యేసయ్య ఎక్కడ ఉన్నాడు అడ్రస్ వచ్చి అడుగుతారు. హల్లెలూయా. పాస్టర్ గారు ఏ ఊర్లో ఉన్నారు ఫోన్ చేసి కనుక్కుంటారు. మరలా ఒక పావు గంట ఏడ్చి యేసయ్య అంటారు. ఆయన దయగల దేవుడు కదా, క్షమిస్తాడు. కొన్ని రోజు బండి క్రమంగా వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. మరలా ఎక్కడో ఒక చోట్ల పంచర్, మరలా బొరద, మరలా కొంచెం రోజు తర్వాత దేవా, ప్రభువా, యేసయ్యా. ఈ ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఇదే. అయినా కూడా మరలా వారు ఏడ్చేటప్పుడు దేవుడు దయచేస్తున్నాడు. మీకు తెలుసా, మన అందరూ బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన దయ. దేవుని పిల్లలు చేసే శ్రేష్టాలకి ఆయన యాక్షన్ తీసుకున్నాడు అనుకోండి,
యేసు రక్తమే జయం. అవునా కాదా? అప్పుడప్పుడు ఎన్కౌంటర్ మొదలు పెట్టాడు అనుకోండి, ఏమదు మిగులుతారా ఎవరైనా? నోట్ల తప్పు పుట్టగానే యాక్షన్ తీసుకున్నాడంటే ఎన్ని పొరపాట్లు, ఎన్ని తప్పులు, ఎన్నిసార్లు దేవుణ్ణి మనం దుఃఖపరిచే కార్యం, కానీ దయ వలన మనని నిలబెట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎటువంటి సమస్యలో పాపంలో ఉన్నప్పుడు అదే కాలంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం 2వ వాక్యం చదవండి. ఆ కాలమున తాను వంశస్థుడు జోయా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు. ఈ జోయా పట్టణం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పట్టణమే, కానీ ఫిలిష్తీయులు ఆక్రమించుకున్నాడు ఆ పట్టణంలో ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న పట్టణంలో తాను వంశస్థుడైన ఒకడు ఉన్నాడు. పేరేమిటి? మనోహ. హల్లెలూయా. ఈ మనోహ భార్య ఒక మంచి భక్తి కలిగిన భార్య భర్త. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే భార్య భర్త, దేవునికి నమ్మకమైన భార్య భర్త, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ఆరాధనని పాటించేవారు, దేవుళ్ళో క్రమంగా జీవించేవారు. అందుకే ఇజ్రాయెల్ పాపంలో బ్రతికిన, ఇజ్రాయెల్ బంధకంలో బ్రతికిన, ఇజ్రాయెల్ 40 సంవత్సరం ఫిలిష్తీయుల చేత వేధించబడిన, బాధించబడిన, హింసించబడిన అదే కాలంలో వీరు దేవుని దయలో ఉన్నారు, దేవుని ప్రత్యక్షతని పొందుతున్నారు, దేవుని స్వరంని వారు వినగలుగుతున్నారు, దేవుని దూత వారికి దర్శనం ఇయ్యగలుగుతున్నాడంటే వీరు పాపంలో ఉన్నట్ట, లేకపోతే దేవుడు కోరుకున్న పరిశుద్ధతలో ఉన్నట్ట? హల్లెలూయా. అందుకే నేను మీకు చెప్పాను, ఒక తల్లి తండ్రి మార్పు కుటుంబ ఆశీర్వాదము, తల్లి తండ్రి మార్పు ఏందంటే పిల్లల ఆశీర్వాదం, తల్లి తండ్రి మార్పు ఏందంటే సమాజంలో మన ధన్యులుగా. అందుకే నీ హృదయము, నీ మనస్సు దేవుణ్ణి గురించి ఎక్కువ ఆలోచించాలి, వాక్యాన్ని ఎక్కువ ఆలోచించాలి, ఆత్మీయతని ఎక్కువ ఆలోచించాలి, దేవుని కృపని ఎక్కువ ఆలోచించాలి. అది లేకపోతే పడిపోయి లేస్తూ ఉంటాం. ఒక స్థిరత్వం అనేది మనం చూడము, ఎదుగుదలని మనం చూడము, మార్పుని చూడము. వీళ్ళు హృదయము, వీళ్ళు మనసు దేవుని ఆజ్ఞతో నింపబడి ఉంది గనుక ఫిలిష్తీయులు పరిపాలించే కాలంలో, ఇజ్రాయెల్ పాపంలో జీవించే కాలంలో, హింసలు జరుగుతూ ఉన్న కాలంలో దేవుని ప్రత్యక్షత వీళ్ళకు కలుగుతుంది, దేవుడి స్వరము వీళ్ళకు వినబడుతుంది, దేవుని దూత వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కారణము ఇటువంటి కాలంలో కూడా వీరు దేవుని ఆత్మ చేత, వాక్కు చేత నింపబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దేవుని వాక్యము మన జీవితంలో ఉంటే మన భక్తి జీవితము దేవుడు కోరుకున్నట్టు ఉంటాయి. ఆమేన్ చెప్పండి. ఆ భక్తి జీవితంలో ఉన్న అనుభవం ఒకటి. 3వ వాక్యం చదవండి, 13:3. యెహోవా దూత ప్రత్యక్షమై ఇదిగో అయితే గర్భవతి అయి కన్నుతువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ తాగకుండా, అపవిత్రమైన మరి దేనినియు తినకుండా, చాలమ్మా. చూడండి, ఒక భక్తి కలిగిన, మార్పు చెందిన, ఆత్మీయ ఒక తల్లి తండ్రిలో ఉన్న ఒక మొదటి గుణ లక్షణం ఏం తెలుసా? జాగ్రత్త. ఆమేన్ చెప్పండి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మొదటిగా ఒక తల్లి తండ్రి, ఆత్మీయ తల్లి తండ్రి
వారితో మాట్లాడుట మొదలుపెట్టి వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో సంభాషించి ఆయన చెప్పే మాట జాగ్రత్త అని మాట చెప్తున్నాడు. ఆత్మిక జీవితంలో జాగ్రత్త చాలా ముఖ్యం. నిర్లక్ష్యన అది అపాయకరమైనదండి. కేర్లెస్ అపాయకరమైనదండి. ఏం కాదులే అనే మాట అపాయకరమైనదండి. చూసుకుంటాంలే అని అపాయకరమైనది. జాగ్రత్త. దేవుని వాక్యము ఒక తల్లిదండ్రి జీవితంలో ఉంటే, ఆ వాక్యానుసారంగా వారు ఉన్నారంటే, కుటుంబాన్ని గురించి జాగ్రత్త, పనిని గురించి జాగ్రత్త, లోక విషయంలో జాగ్రత్త, తీర్మాన విషయంలో జాగ్రత్త, నిర్ణయ విషయంలో జాగ్రత్త. అడావడి చెయ్యరు, తొందరపాటు ఉండదు. వారు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, మనస్సుల్ని తృప్తిపరిచేది ఉండదు. జాగ్రత్త. దేవా, ఈ విషయంలో నేను ఎలా మూవ్ అవ్వాలి, ఈ విషయంలో నేను ఎలా అడుగు పెట్టాలి, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి, నాకు కృప కావాలి, జ్ఞానము కావాలి, నష్టము రాకుండా ఏం చెయ్యాలి. ఈరోజు జాగ్రత్త లేని వలన కుటుంబంలో ఎన్ని సమస్యలు తెలుసా? ఎన్ని పిల్లలు జీవితాన్ని తల్లిదండ్రి పాడు చేసేసారు తెలుసా? ఎన్ని సంవత్సరము కష్టపడి సంపాదించిన ఆశీర్వాదాన్ని, ధనాన్ని ఏంటంటే జాగ్రత్త లేకపోవటం వలన ఒక క్షణంలోనే పోగొట్టుకున్న వారు ఉన్నారు తెలుసా? బైక్ తోల్ట కంటే జాగ్రత్త కదా ముఖ్యం. మీరు మొన్న సత్తనపల్లి చర్చికి వచ్చారుగా, ఆ ఏజ్ చర్చికి వచ్చారుగా. ఆ ఏజ్ చర్చిలో మాచర్ల నుండి ఒక తల్లి తండ్రి, వారికి సరి అయిన వసతులు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదో ఏమో, వాళ్ళు ఈ సేవకుల దగ్గర, ఈ చర్చి దగ్గర వస్తూ ఉంటారు. గత వారంలో వచ్చి వారు అక్కడే ఉన్నారు. వారికి ఎవరు లేదో ఏమో, కానీ సేవకులు కూడా చర్చిలోనే ఉండమన్నారు, భోజనం ఇచ్చి చూసుకుంటున్నారు. ఒక తల్లి తండ్రి మమ్మల్ని బాగా పలకరిస్తారు, మాట్లాడతాం. నిన్న ఒక 11-12 గంటల సమయంలో ఆ తల్లిగారికి ఒక బ్లౌజ్ కొట్టాలి, తల్లిగారికి ఒక బ్లౌజ్ కొట్టాలని పక్కన టైలర్ దగ్గర మాట్లాడితే, టైలర్ అందంట కుడతామండి, లైనింగ్ కావాలని చెప్పిందంట. ఈ తల్లి తండ్రి అలా సరదాగా మనం నడుచుకొని వెళ్ళి ఏంటంటే లైనింగ్ కొనుక్కుంటామని అలా సరదాగా రైల్వే గేట్ దాటి ఆ పార్క్ రోడ్లో వెళ్తా ఉన్నప్పుడు 15 వయసు గల ఒక అబ్బాయి స్పీడ్గా బైక్ ఏందండి నడిపించి వచ్చి ఈ తల్లిని గుద్దాడు. 15 వయసు అబ్బాయి అండి. అలా సరదాగా నడుచుకొని వెళ్తున్నారు. ఆ తల్లి కింద పడిపోయారు. తలలు భయంకరంగా గాయము, 4 సార్లు వాంతులు చేసేసారంట. చెవిలో రక్తం వచ్చేసింది, ముక్కులో రక్తం వచ్చేసింది. ఏంటంటే గుంటూరుకి ఆ తల్లిని మార్చారు, పంపించారు. అంటే చూడండి, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎదుటి నుంచి వచ్చే కార్యం చూడండి. హల్లెలూయా. ఎవండి, జాగ్రత్త మన జీవితంలో మనం పాటించకపోతే అన్ని ఏరియాలో మన నష్టాన్ని చూస్తాము. కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, నిర్ణయం అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏదైనా సరండి. ఆవేశం పనికి రాదు. నిదానించుట, దేవుణ్ణి ఆలోచన వినుట. ఇక్కడ దేవుడు అంటున్నాడు జాగ్రత్త కలిగి. వాళ్ళు విన్నారు. మీరు దేవుని వాక్యం మీ జీవితంలో ఉంటే జాగ్రత్త మీ జీవితంలో ఉంటాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త మీ జీవితంలో ఉంటాయి. మీరు సంపాదనని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. మీ జీవితంలో మీ భక్తి నిజమైనదంటే, వాక్యానుసారమైనదంటే, మీ ఆత్మీయత నేను వాక్యానుసారమైతే, వాక్యాన్ని ముందు పెట్టి, వాక్యాన్ని మీ జీవితంలో మెజర్మెంట్గా మీరు పెట్టుకొని మీరు నడుస్తున్నారు, జీవిస్తున్నారంటే ఆవేశము మీ జీవితంలో ఉండదు, కానీ జాగ్రత్త మీ జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. బైబిల్లో చూడండి,
ఎక్కడ జాగ్రత్తని పాటించలేదు అక్కడ చూడండి సమస్యలు, నష్టాలు, ఇబ్బందులు, పోరాటము మనం చూస్తాము. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్త. హల్లెలూయా. పాపం విషయంలో జాగ్రత్త, చెడ్డ సహవాస విషయంలో జాగ్రత్త, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత, దేవుడు నీకున్న బంధాన్ని పడేసే, దూరం చేసే ఆయుధానికి జాగ్రత్త. నీ పనిలో నువ్వు జాగ్రత్త, నీతో మాట్లాడేవాడితో నువ్వు జాగ్రత్త. హల్లెలూయా. పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్త, తీర్మానం, ఇలా అన్ని విషయం అండి. ఇది ఎవరు పాటిస్తారంటే ఎవరు దేవుని వాక్యానుసారంగా తన భక్తి జీవితాన్ని గడుపుతున్నారు. వారు తొందరపాటు ఉండదు, ఆవేశం ఉండదు, అడావుడి ఉండదు, జాగ్రత్త చేస్తాం. కొందరు చూడండి కొందరు తొందర పెట్టినా కొందరు చెప్పే మాట చేస్తాంలే, ఒకసారి ప్రార్థన చేస్తాంలే, ఒకసారి సేవకుల దగ్గర ఆలోచన తీసుకుంటా మాట్లాడతానులే, చేస్తాం, కొంచెం వెయిట్ చేయండి. అవును, హల్లెలూయా. ఇది తల్లి తండ్రి మన ఆత్మీయ జీవితంలో మనం పాటించాలి. నీ కుటుంబ విషయంలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే విషయంలో జాగ్రత్త, ఎవరి దగ్గర ఏం చెప్పాలి జాగ్రత్త, ఏ వినాలి జాగ్రత్త, ఎక్కడ వెళ్ళాలి జాగ్రత్త, ఎక్కడ కూర్చోవాలి జాగ్రత్త. లేదనుకోండి మీరు కోరుకున్నదే వచ్చింది, దానిని ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. రెండో ఒక మాట నేను చెప్తాను. రెండోది, ఆ దేవుని వాక్యము మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మన భక్తి జీవితం ఉన్నప్పుడు, ఒకటి జాగ్రత్త కలిగిన వారై మనం బ్రతుకుతున్నాం. రెండోది ఏందండి, అక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా? పరిశుద్ధ జీవితము. అపవిత్రతానికి నువ్వు దూరంగా ఉండాలి, ద్రాక్షారసానికి దూరంగా ఉండాలి, మద్యపానానికి నువ్వు దూరంగా ఉండాలి. ఆ వాక్యం చదువుతారా? అపవిత్రమైన ఏదైనాను తినకుండా, ద్రాక్షారసము కానీ మద్యము కానీ తాగకుండా, అపవిత్రమైన దేనియో తినకుండా. రెండోది, వాక్యానుసారంగా వాక్యాన్ని చేతులు ఎట్టు పెట్టుకొని మన భక్తి, మన ఆత్మీయ జీవితం కనబడేటప్పుడు, రెండోది పరిశుద్ధ జీవం కలిగి మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి, పరిశుద్ధ జీవితము. తల్లి తండ్రి పరిశుద్ధ జీవితం. బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయము 4, 5, 6 చదువుతారా? లూకా 1వ అధ్యాయము 4, 5, 6. ఐదు ఆరా? జకరియా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఎలిజబెత్. వీరిద్దరు, ఇక చూడండి, ఈ జకరియా యాజకుడు, ఎలిజబెత్, ఈ భార్య భర్తని గురించి దేవుడు చెప్పే సాక్ష్యం చూడండి. వీరిరువరు ప్రభు ఒక సకలమైన ఆజ్ఞన చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధి. ఈ నిరపరాధి మాట మన కోర్టులో వింటాం, అంతేనా? దోషి, నిరపరాధి. సాక్ష్యము చేత, ఒక సాక్ష్యమే
నిరూపిస్తుంది ఇతడు నిరపరాధియా లేకపోతే దోషియా. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట ఏందండి, వీళ్ళు ఇరువురు ఏందండి సకలమైన, ఇదండి ఆది కాండం నుంచి ప్రకటన వరకు, ఇది దేవుని సమస్త ఆజ్ఞ, వాక్యము, ఆలోచన చెప్పునా నిరపరాధులుగా. చాలమ్మా, ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అండి. ఈ సంపూర్ణ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్య చెప్పున, ఆజ్ఞ చెప్పున లోబడే వారుగా, నడుచుకున్న వారుగా నిరపరాధి అంట. ఏమండి, వారు తప్పిపోయిన స్టేట్మెంట్ అక్కడ లేదండి. పొరపాటు చేసిన స్టేట్మెంట్ అక్కడ లేదండి. ఇక్కడ వెనక తిరిగారని ఒక్క స్టేట్మెంట్ లేదండి. సమస్త ఆజ్ఞ చెప్పున నడుచుకున్న విషయంలో, నడుచుకున్నట్ట అంటే ఏమిటి? ప్రవర్తన, జీవన శైలి. కుటుంబము, భార్య భర్త బంధము, నడుచుకున్న విధము, సమాజంలో, సేవలో, సంఘములో, ఇతరులతో మాట్లాడే విషయంలో, అన్ని విషయంలో ఈ ఆజ్ఞ చెప్పున వారు నడుచుకున్నారంట. వాటిలో నిరపరాధి అని దేవుడు ముద్ర వేస్తున్నాడు. ఈ బ్రతుకు కొరకే దేవుడు మనల్ని పిలిచాడండి. ఈ భూమిలో టవర్ కట్టినా, ఈ భూమిలో పేరు ప్రస్తాపం సంపాదించినా, ఈ భూమిలో ఎంత గొప్ప వాళ్ళైనా సరే, కల్వారి సిలువలో యేసు మన కొరకు ప్రాణం ఎందుకు ఇచ్చాడు తెలుసా? రక్తం ఎందుకు కార్చాడు తెలుసా? మన పాపాన్ని తన మీద ఎందుకు తీసుకున్నాడు తెలుసా? మన కొరకు ఆయన ఏందండి మరణాన్ని రుచి చూశాడు తెలుసా? ఎందుకు ఆ ఘోరమైన ఏందండి త్యాగము తెలుసా? మన పాపముని కడిగివేయాలి, మన దోషముని కడిగివేయాలి, మనలో ఉన్న శిక్షని తొలగించాలి, మనని నిరపరాధిగా నిలబెట్టుటకు. ఒకరోజు సింహాసనం ముందు మనం నిరపరాధిగా కనబడాలని ఆయన ఈ భూమి మీద వచ్చాడు. రాక్కడలో మనం ఎత్తబడాలి, నిరపరాధిగా మనం బ్రతకాలి. ఆర్పాటం ధ్వని, ప్రధాన దూత ధ్వని, బూర ధ్వని మనం వినాలి, నిరపరాధిగా మనం బ్రతికేటప్పుడు. మధ్య ఆకాశములు ఏష్యాతో మనం ఎత్తబడబోతున్నాం, నిరపరాధిగా మనము జీవించేటప్పుడు. అలా నడుచుకునేటప్పుడు, సింహాసనం ముందు ప్రతిఫలం పొందేటప్పుడు ఈయన నిరపరాధి అని దేవుడు చెప్పాలి. దేవుడు ఇంకొక వ్యక్తిని నిలబెట్టి మనని తీర్పు చెయ్యడు, ఇంకొక భక్తిని చూపించి తీర్పు చెయ్యడు, ఇంకొకరు ఎదుగుదలని పెట్టి తీర్పు చెయ్యడు. ఆయన తీర్పు చేసేది ఆయన వాక్యము చెప్పున. ఆమేన్ చెప్పండి. ఈ వాక్య చెప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ రోజు నిరపరాధి అని మన ముద్ర వేయబడుముగాక, నిరపరాధి అని మన ముద్ర వేయబడుముగాక. ఎంత భయంకరమైన మాట. ఆజ్ఞ చెప్పున అన్ని విషయంలో నిరపరాధి. ఆ మాట చదవండమ్మా. నిరపరాధిగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఆయనతో నడుస్తున్నారు, ఆయన దృష్టిలోనే నీతిమంతులుగా ఉన్నారు. అప్రైట్. కొంచెం కూడా ఈ బెండింగ్ అనేది ఉండదు. హల్లెలూయా. వంకరతనం అనేది ఉండదు. ఇంత మాత్రం వంకరతనము లేదు. అప్రైట్. హల్లెలూయా. స్ట్రైట్గా. అదే నీతి. దేవుని దృష్టిలో నీతిమంతులుగా. ఇది ఈ అనుభవం ఎటువంటి అనుభవం తెలుసా? పరిశుద్ధ జీవితం. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ జీవితము. ఈ పరిశుద్ధత మన పిల్లల దగ్గర, ఈ పరిశుద్ధత ఏందండి సమాజంలో కనబడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కుటుంబం ఆశీర్వదించబడాలా, పిల్లలు ఆశీర్వదించబడాలా, నీ జీవితం అన్నిట్లోనూ దీవెనకరంగా ఉండాలా, దేవుడు నీ పక్షంలో ఉండాలా. నేను నీతో చెప్పిన మాటని నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు సూచనలుగాను
ఏందండి గుర్తింపుగాను నువ్వు ఉంచుకోవాలి. దానిని నువ్వు గ్రహించాలి, అభ్యసించాలి. అంటే నీ ప్రవర్తనలో అది కనబడాలి, నీ జీవిత విధానంలో అది కనబడాలి. అప్పుడు నువ్వు ఒక భక్తి కలిగిన వాడు అని నిరూపించబడుతున్నావు. ఆ జీవితంలో ఏందండి జాగ్రత్త గలవాడు ఆయన జీవిస్తున్నావు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు. ఎక్కడ కూడా దేవునికి విరోధమైన కార్యమును రాకుండా నువ్వు దేవుళ్ళు నిన్ను కట్టుకుంటున్నావు. హల్లెలూయా. కనుక పరిశుద్ధత చాలా ముఖ్యమండి. నిరపరాధిగా మనం జీవించాలంట. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏ కుటుంబంలో పరిశుద్ధత, ఏ తల్లిదండ్రి పరిశుద్ధతని ఇష్టపడుతున్నారో, ఆశపడుతున్నారో, నా దేవుడు వారి జీవితాన్ని దేవుడు ఏందండి ఊగక్యమించిన రీతిలో నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదము కంటే శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం ఏ తెలుసా? పరిశుద్ధత. అందుకే హృదయము శుద్ధి గలవాడు ధన్యుడు, దేవుని చూచుతాడు. హృదయంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు అని హెబ్రీలో రాయబడింది. పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకనూ పరిశుద్ధంగా. పేతురు 1వ అధ్యాయము 15, 16, 17లో రాయబడిన మాట. ఆ వాక్యం వరకు చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై రాయబడింది కాగా విధేయులై అజ్ఞాన దిశలో ఆశలు అన్నిటినీ అనుసరించి ప్రవర్తించగా. ఏమండి, ఒకప్పుడు మీరు విధేయత లేకుండా ఎట్టబడతా అట్టు జీవించారో అలా ఇప్పుడు జీవించకుండా మిమ్మును పిలిచిన వాడు. నాకు చెప్పండి, మనని పిలిచిన దేవుడు ఎవరండి? మనని రక్షించిన దేవుడు ఎవరు? మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఎవరు? మన కొరకు రక్త కార్చిన దేవుడు ఎవరు? మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుడు ఎవరు? మన పాపముని క్షమించిన వాడు ఎవరు? మన దోషముని మనలో నుంచి తొలగించిన వాడు ఎవరు? మన కొరకు నిందల్ని అవమానాన్ని అనుభవించిన వాడు ఎవరు? మన కొరకు మరణించిన వాడు ఎవరు? మనని నరకానికి తప్పించిన వాడు ఎవరు? ఆ పరిశుద్ధుడు పేరు ఏమిటి? యేసు. ఆయనని గురించి పౌలు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవక్తనందు గోల్మాల్ చెల్లదండి, డబల్ మీనింగ్ డైలాగ్ చెల్లదు. ఈ సందులో దూరేది, ఈ సందుకు వచ్చేది చెల్లదు. సమస్త ప్రవక్తన దేవుడు చెప్పిన ఆజ్ఞన సమస్తంలో వారు నిరపరాధులుగా కనబడ్డారు. నా యేసయ్య ఎలా పరిశుద్ధుడో, నిన్ను పిలిచిన వాడు, ఇప్పటి వరకు నిన్ను సజీవుడిగా ఉంచిన వాడు, కాచి కాపాడిన వాడు, దయ చూపించిన వాడు, నీ పక్షంలో నిలబడిన వాడు ఎలా పరిశుద్ధుడో అలాగనే నీ సమస్త ప్రవక్తనందు నువ్వు కూడా ఉండాలి. వినే విషయములో పరిశుద్ధత, చూసే విషయంలో పరిశుద్ధత, మాట్లాడే విషయంలో పరిశుద్ధత, చేసే పని విషయంలో పరిశుద్ధత, ఇచ్చే విషయంలో పరిశుద్ధత, కూర్చున్న విషయంలో పరిశుద్ధత, ఒకరిని కలిసే విషయంలో పరిశుద్ధత. ఏ ఏరియా నిన్ను నీ దేవుణ్ణి దూరం చేస్తుందో, ఏ ఏరియా నిన్ను ఈ వాక్యాన్ని దూరం చేస్తుందో, ఏ విషయము నిన్ను ప్రార్థనని కట్టేస్తుందో, ఏ విషయము నిన్ను సంఘానికి దూరం చేస్తుందో, ఆ విషయంలో నువ్వు సరి అయిన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. నీ సమస్త ప్రవక్తనందు ఎలా ఉండాలంట?
పరిశుద్ధులై ఉండాలంట. ఇది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఇది ఏం తల్లిదండ్రికి సాధ్యమో తెలుసా? ఆయన చెప్పిన వాక్యాన్ని తన మనస్సులో, తన హృదయంలో ఉంచుకొని, ఆ వాక్యాన్ని అభ్యాసించి, ఆ వాక్యానుసారంగా తనని దిద్దుకొని, మార్చుకొని దేవుడి ముందు నిలబడేటప్పుడు దేవుడు అంటాడు, భక్తి గల తల్లిదండ్రి. అక్కడి నుంచి ఏందండి, జాగ్రత్త జీవితం నీలో కనబడుతుంది. రెండోది, అక్కడి నుంచి నీలో పరిశుద్ధ జీవితం కనబడుతుంది. నేను అంటాను, పాపముతో నిండిన సమాజంలో ఈ నోవా కుటుంబం పరిశుద్ధంగా జీవించారు. ఏ రోజు పరిపాలన కాలములో, చీకటి కమ్మిన కాలములో జకరియా, ఎలిజబెత్ పరిశుద్ధంగా జీవించారు. పాపము చీకటి నిండిన కాలములో ఎగిప్తులో యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. హల్లెలూయా. ఈ కడవరి దినములో మనము ఏందండి, దేవునికి చూపించవలసినది, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉందనేది కాదు. మనము దేవునికి చూపించవలసినది, దేవా నువ్వు కోరుకున్న పరిశుద్ధతని చూడండి అయ్యా, పరిశుద్ధతను చూపించండి. హల్లెలూయా. అప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది, వాగ్దానము నెరవేరుతుంది, సమాజంలో ధన్యులుగా ఉంటున్నాము, దేవుడు మనని మెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. మన వలన ఏందండి, అనేకులు ఆశీర్వదించబడుటకు కారణంగా మారుతున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధికి అప్పగిస్తామా? ఉన్న స్థలంలో మోకరించండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం.